హలో అండి, హాయ్ నమస్తే, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీ. నా పేరు విజయ్. నేను ఈ రోజు వచ్చేసి మన ప్రతాప్ సింగారంలో బిల్డర్ దగ్గర రావడం జరిగింది. నమస్కారం సార్. నమస్తే అండి విజయ్ గారు. సార్ మీ పేరండి? ప్రశాంత్ అండి నా పేరు. ఓకే. మనం లాస్ట్ టైం 2 months బ్యాక్ మన సన్లైట్ ప్రాపర్టీలో పోస్ట్ చేసాము వీడియో. ఓకే. బాగా రెస్పాన్స్ వచ్చింది దానికి. ఓకే. దాని ద్వారా చాలా ఇల్లులు మన బుకింగ్ అయిపోయాయి. ఓకే. ఇంకా రిమైనింగ్ కూడా ఉన్నాయి. మనం టోటల్ గా ఈ వెంచర్ లో 30 కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, 30 ఇండిపెండెంట్ హౌసెస్. ఓకే. తక్కువ బడ్జెట్ లో కస్టమర్ కి ఇవ్వడం ద్వారా చాలా రెస్పాన్స్ ఉంది. ఇక గృహ ప్రవేశాలు కూడా వాళ్ళు అనుకున్న టైం కి మేము అందించడం జరుగుతుంది. ఓకే. ఒక్కసారి సార్ నేను మా వ్యూవర్స్ కి చెప్తాను. ఇప్పుడు మనం జెన్యున్ గా ఇన్ఫర్మేషన్ బిల్డర్ దగ్గర తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ మన ఛానల్లో వచ్చేసి 2 months బ్యాక్ పోస్ట్ చేసినటువంటి పోస్టింగ్ చూసి ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 10+ హౌసెస్ వరకు సేల్ అయిపోయినాయి. అండ్ అదే విధంగా వచ్చేసి ఈ రోజు నాడు మనకి గృహప్రవేశం కూడా మీరు చూస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి బిల్డర్ దగ్గర వచ్చేసి ఇంకొక 20+ హౌసెస్ అనేది సేల్కి అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి ప్రైజింగ్ చూసుకున్నట్లయితే 49 lakhs నుంచి మనకి 65 lakhs వరకు డిఫరెంట్ రేట్స్ లో మనకి డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయండి. ఇది వచ్చేసి HMDA వెంచర్ లో ప్రతాప్ సింగారం. లొకేషన్ వచ్చేసి మనకి ఉప్పల్ ఫిర్జాదిగూడ నుంచి కేవలం 10 to 15 minutes లోపల ఇక్కడ చేరుకుంటామండి. మంచి లొకేషన్ అండ్ యాక్సెస్ బాగుంటుంది. ఇక్కడ వెల్ అండ్ గుడ్ డెవలప్మెంట్ ఉంది కాబట్టి హౌసెస్ అనేది పర్చేజ్ చేయవచ్చండి. సార్ మీ యొక్క అనుభవాలు మా ఛానల్ ద్వారా వచ్చినటువంటి రెస్పాన్స్ ఏ విధంగా మరొకసారి మా వ్యూవర్స్ కి చెప్పండి. హాయ్ అండి, రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. డైరెక్ట్ మీరు పోస్ట్ చేయడం వల్ల చాలా వ్యూస్ వచ్చి మనకు చాలా మంది కస్టమర్లు వచ్చారు. అంటే మీరు ఏమంటున్నారంటే మీడియేటర్ లేకుండా మీ యొక్క నెంబర్ మేము డిస్ప్లే ఇవ్వడం ద్వారా మీకు డైరెక్ట్ కాల్ చేస్తున్నారు. కస్టమర్ కి బిల్డర్ కి ఎలాంటి మీడియేటర్ లేరు ఇక్కడ. లేరు. బయ్యర్ అయ్యే వరకు, సెల్లర్ టు బయ్యర్ అయ్యే వరకల్లా వాళ్ళకు ఏదో మీడియేటర్ కి ఇచ్చే కమిషన్ వాళ్ళకే తగ్గించడం వల్ల చాలా రెస్పాన్స్ అయ్యి చాలా మంది తీసుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు అందరు చూస్తున్నారండి ఈ రోజు నాడు ఈ ఎగ్జాంపుల్ వీడియో ఏదైతే మనం చేస్తున్నామో లైవ్ ఎగ్జాంపుల్, మనము ఎక్కడ మనకి కమిషన్ తీసుకోబడదు. డైరెక్ట్ గా బిల్లర్ నెంబరే మీకు స్క్రీన్ పైన వస్తుంది అండ్ డిస్క్రిప్షన్ లో ఉంటుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా బిల్లర్ కాల్ చేయండి. ఈ రోజు వచ్చేసి నేను వెస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్షన్ అవుతున్న 111 గజాల ఇల్లు చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. 100 గజాల్లో కన్స్ట్రక్షన్ చేస్తున్న వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి ర్యాంప్ అనేది మనకు ఆల్మోస్ట్ రోడ్ కంటే 2.5 feet హైట్ తీసుకున్నారండి. ఇక్కడ రేపటి రోజు మనకి రోడ్ అనేది హైట్ వచ్చినా అండ్ వర్షాకాలంలో ఇబ్బంది లేకుండా అది ప్రతి ఒక్కటి మనకి ముందు జాగ్రత్తగా హైట్ గా తీసుకొని అనేది మనకి బేస్మెంట్ హైట్ తీసుకొని ర్యాంప్ హైట్ తీసుకోవడం కట్టడం జరిగింది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మెయిన్ గేట్ చూపిస్తున్నామండి. చాలా స్టాండర్డ్ గా మంచి క్వాలిటీ ఐరన్ తోటి మనకి ఇక్కడ గేట్ అనేది చేయించడం జరిగింది. అండ్ ర్యాంప్ వచ్చేసి మనకి గ్రానైట్ పట్టీలతో చేయించారు. ఇక్కడ వచ్చేసి ఒక మీడియం సైజ్ కార్ పార్కింగ్ చేసుకునే విధంగా పార్కింగ్ ప్రొవైడ్ చేశారండి. అండ్ పైన చూసుకున్నట్లయితే UPVC సీలింగ్ చేయించారు. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ లో మనకి వాల్ కి వచ్చేసి టైల్స్ ఇచ్చారండి. మంచి బ్యూటిఫుల్ క్వాలిటీ టైల్స్ తోటి ఇక్కడ వాల్ కి ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఏదైతే ఈ రోజు జరుగుతున్నటువంటి వాల్ కి ఈ లోపల వచ్చేసి పుట్టి వర్క్ జరుగుతుందండి. దానికి సంబంధించినటువంటి బ్యాగ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు. బిల్డ్రా కంపెనీకి సంబంధించిన పుట్టి అనేది వీళ్ళు వాడుతున్నారు. అండ్ అదే విధంగా వచ్చేసి ఇక్కడ మీరు ఆ గ్రానైట్ కి సంబంధించినటువంటి చూడవచ్చు అండి. గ్రానైట్ కూడా మంచి క్వాలిటీది. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కటి మీకు వీడియోలో ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నామండి. అండ్ స్టేర్ కేస్ కింద చూసినట్లయితే మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి పైకి వెళ్ళడానికి 3.5 feet స్టెప్స్ ఇస్తున్నారండి. వాటిపైన వచ్చేసి మనకి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ డోర్ ద్వారా లోపలికి ఎంట్రీ అవుతున్నాము. మెయిన్ డోర్ కి వాడిన చౌకోట్ ఏదైతే ఉందో ఇక్కడ క్వాలిటీ వుడ్ తోటి వాడడం జరిగిందండి. అండ్ అదే విధంగా చూసినట్లయితే ఇది వెంటిలేషన్ బాగుండే విధంగా బెడ్రూమ్ కి సంబంధించినటువంటి విండోకి సంబంధించిన చౌకోట్ చూస్తున్నారు. చాలా మంచి క్వాలిటీ చౌకోట్ వాడడం జరిగింది. అండ్ వాస్తు ప్రకారంగా మనకు వచ్చేసి ఇక్కడ సెట్ బ్యాక్ ఇచ్చారండి. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 2 feet వరకు సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫ్లోరింగ్ చూసినట్లయితే వైట్ కలర్ మార్బల్స్ తోటి వేసారండి. ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం డస్ట్ గా ఉంది, దీని గురించి మన్నించగలరు. ఇదంతా క్లీన్ చేస్తే మీకు అద్భుతంగా నీట్ గా కనిపిస్తుంది. మంచి డిజైన్ తోటి ఇవ్వడం జరిగింది. అండ్ పైన చూసినట్లయితే మంచి డిజైన్ తోటి ఫాల్ సీలింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ టైంలో బుక్ చేసుకున్న వాళ్ళు ఈ 2-3 days లో బుక్ చేసుకుంటే మీకు నచ్చినట్టుగా కలర్ కాంబినేషన్ ఇక్కడ వేసి ఇవ్వడం జరుగుతుందండి. పైన చూసుకుంటే అండ్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి ఒక పెద్ద సైజు 60 inches టీవీ వరకు వచ్చే విధంగా మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక రౌండ్ షేప్ షెల్ఫ్ ఇస్తున్నారు. ఒక మంచి డిజైన్ తోటి ఇది వచ్చేసి ఒక డిఫరెంట్ గా డిజైన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు వచ్చేసి 3 shelves ఇచ్చారు.
వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా చూపిస్తాము అండ్ బెడ్రూమ్ ఏరియా చూపిస్తామండి. ఫస్ట్ వచ్చేసి బెడ్రూమ్ చూపిస్తున్నాము. బెడ్రూమ్ లో వచ్చేసి మనకి సేమ్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి మార్బుల్స్ తోటి ఇచ్చారండి. మంచి వైట్ కలర్ మార్బుల్స్ చేస్తారు అండ్ క్వాలిటీ మార్బుల్స్ వాడడం జరిగింది. అండ్ పైన చూసుకున్నట్లయితే సీలింగ్ వర్క్ కూడా వైట్ కలర్ ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ సఫిషియెంట్ గా షెల్ఫ్లు ఇస్తున్నారు, సజ్జ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ కబోర్డ్ చేయించుకోవడానికి లేదా బీరో పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారండి. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ అండ్ వాష్రూమ్ లో ఉన్నటువంటి లో రూప్ చూపిస్తున్నామండి. ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఒక 7 feet వరకు టైల్స్ ఇవ్వడం జరిగింది అండ్ యాంటిస్కిట్ టైల్స్ అనేది ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి కిచెన్ ఏరియా చూపిస్తామండి వీడియోలో. కిచెన్ ఏరియా కంటే బిఫోర్ వచ్చేసి మనం ఇక్కడ కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాము. కామన్ వాష్రూమ్ లో వచ్చేసి మనకి ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు అండ్ 6 feet వరకు మనకి టైల్స్ ఇచ్చారండి. ఆ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి యాంటిస్కిట్ టైల్స్ వేయడం జరిగింది. ఒక మంచి సైజు వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే కిచెన్ ఎంట్రన్స్ లో షెల్ఫ్లు ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కిచెన్ లో మీరు గమనించినట్లయితే ఒక మంచి ఎల్ షేప్ లో ప్లాట్ఫామ్ ఇచ్చారు. సఫిషియెంట్ గా స్పేసెస్ గా మనకి ఆ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు అండ్ ప్లాట్ఫామ్ కింద వచ్చేసి మనకి షెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే వాల్ పైన వచ్చేసి మనకి కిచెన్ లో వాల్ టైల్స్ ఇచ్చారండి, కిచెన్ టైల్స్. అండ్ ఇక్కడ సఫిషియెంట్ గా షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తున్నారు, సజ్జ ప్రొవైడ్ చేస్తున్నారు. వెంటిలేషన్ బాగుండే విధంగా అండ్ వాస్తు ప్రకారంగా ఎగ్జాస్ట్ ఫ్యాన్ విండో ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అవుతుందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకౌట్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకి మంచి స్పేసెస్ గానే ఉందండి. 6 feet బెడ్ వేసుకునే విధంగా చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో సఫిషియెంట్ గా స్పేస్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి షెల్ఫ్లు ఇస్తున్నారండి, మంచి సైజు షెల్ఫ్లు ఇస్తున్నారు. పైన చూసుకుంటే సజ్జ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దానిపైన గమనించినట్లయితే ఫాల్ సీలింగ్ అనేది మనకి మంచి డిజైన్ తోటి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ విండో చూస్తున్నారండి వీడియోలో విండో గమనిస్తున్నారు. ఇది వచ్చేసి మనకి వుడెన్ చౌకౌట్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి డోర్ వచ్చేసి ఈస్ట్ వైపు అవుతుందండి. ఇక్కడ ఉన్నటువంటి డోర్ ద్వారా బయటికి రావడం జరిగింది. బయట వచ్చేసి మనము వాష్ ఏరియా చూపిస్తున్నాము అండ్ సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నామండి. వాష్ ఏరియాలో వచ్చేసి వాల్ కి టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి ఒక 1 feet వరకు సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగిందండి. మీరు వీడియోలో 1 feet సెట్ బ్యాక్ చూస్తున్నారు. ఇక్కడ వాష్ ఏరియా గమనిస్తున్నారండి. ఇప్పుడు వచ్చేసి మనం వీడియోలో ఇల్లుకు సంబంధించిన వాటర్ స్టోరేజ్, వాటర్ సంప్ చూపిస్తున్నామండి. అదే విధంగా వచ్చేసి ఇక్కడ మనకి వాటర్ సంబంధించిన బోర్ కూడా ఇక్కడ వేయడం జరిగిందండి. ఇది వచ్చేసి సెట్ బ్యాక్ అనేది మనకు ఆల్మోస్ట్ 2.5 feet వరకు ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ వైపు అవుతుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా వీడియోలో గమనిస్తున్నారండి. ఇప్పుడు వచ్చేసి ఆ ఇంటికి సంబంధించిన కాంపౌండ్ వాల్ కూడా మీకు వీడియోలో చూపిస్తున్నామండి. ఇప్పుడు వచ్చేసి మనం 100 yards లో కన్స్ట్రక్షన్ అవుతున్న హౌస్ చూపించుకున్నామండి. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ వీళ్ళు వాడినటువంటి బ్రిక్స్ మీకు వీడియోలో చూపిస్తున్నాము. రెడ్ బ్రిక్స్ తో మాత్రమే కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకి కాళేశ్వరం నుంచి తీసుకొచ్చినటువంటి శాండ్ వాడడం జరుగుతుంది. మంచి క్వాలిటీ శాండ్ ఇక్కడ వాడడం జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాడినటువంటి సిమెంట్ అండ్ ఐరన్ కూడా మంచి బ్రాండెడ్ మెటీరియల్స్ వాడారు. అండ్ ఇక్కడ వాడుతున్నటువంటి వైరింగ్ సంబంధించినటువంటి వైర్స్ కావచ్చు అండ్ ఇక్కడ వాడుతున్నటువంటి సీలింగ్ సమస్య ఈచ్ అండ్ ఎవ్రీ మెటీరియల్ అనేది బ్రాండెడ్ అండి. మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ గమనించినట్లయితే ఆ పుట్టి వర్క్ కూడా జరుగుతుందండి. అక్కడ లేబర్ వర్క్ చేస్తున్నారు. మంచి బ్రాండెడ్ మెటీరియల్స్ వాడి కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ క్రాక్స్ రాకుండా ఫ్యూచర్ లో మనకి క్రాక్స్ సంబంధించినటువంటి ఇక్కడ జాలి వాడడం జరుగుతుందండి. ఇది వచ్చేసి మనకి వాల్ కి అండ్ పిల్లర్ మధ్యన ఇట్లా ఒక జాలి లాగా పెట్టి దీనిపైన అనేది ప్లాస్టింగ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వాడుతున్నటువంటి పైప్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రికల్ పైప్స్ అనేసి మొత్తం సుధాకర్ బ్రాండెడ్ పైప్స్ వాడుతున్నారు. అండ్ ప్లంబింగ్ వచ్చేసి ఆశీర్వాద్ పైపులు మాత్రమే వాడడం జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ మెటీరియల్ బ్రాండెడ్ వాడి ఇంత రీజనబుల్ బడ్జెట్ లో అందిస్తున్నారు కాబట్టి మీరు ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వండి. చాలా తక్కువ హౌజెస్ ఉన్నాయండి. మనం పెట్టినటువంటి వీడియోకి లాస్ట్ టైం ఆల్మోస్ట్ ఒక 10 houses వరకు సేల్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మేము డైరెక్ట్ గా బిల్డర్ నెంబర్ మాత్రమే డిస్ప్లేలో ఇస్తున్నాము అండ్ స్క్రీన్ పైన ఇస్తున్నామండి. ఒకసారి మీకు టెర్రస్ పైన వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ ఏ విధంగా డెవలప్ అయింది అనేది క్లియర్ గా చూపిస్తామండి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కాలేజెస్, హాస్పిటల్స్ అండ్ యాక్సెస్ ఏ విధంగా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైన వచ్చేసి ఇక్కడ కాలనీ అంతా డీటెయిల్ గా మీకు చూపిస్తున్నాము క్లియర్ గా. ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రతాప్ సింగారం అనేది మంచి సెంటర్ పాయింట్ లో ఉంటుంది. ఇటువైపు వెళ్తే మనము తారామతిపేట ఎగ్జిట్ నెంబర్ 10 దగ్గరకు చేరుకుంటాము. అండ్ హైతనగర్ కి ఇటువైపు వెళ్తే చేరుకుంటామండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ అండ్ ఉప్పల్కి చాలా దగ్గరలో ఉంటుంది.
అండ్ వరంగల్ హైవే నారపల్లి క్రాస్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అంటే లైక్ ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చేసి నల్ల నరసింహారెడ్డి కాలేజు అండ్ నల్లమల్లారెడ్డి కాలేజు, అండ్ ఇక్కడ యూనివర్సిటీస్ వచ్చేసి అనురాగ్ యూనివర్సిటీ అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నిటికీ దగ్గరలో ఉందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మరొక విషయం క్లియర్ గా ఏం చెప్తున్నామంటే, ఒక పర్సన్ దగ్గరుండి కట్టించుకుంటే ఏ విధంగా అయితే కన్స్ట్రక్షన్ చేస్తారో ఇక్కడ ప్రతి ఒక్క మెటీరియల్ ఈవెన్ పైన మనకి ఇక్కడ వాడుతున్నటువంటి మెటీరియల్ అండ్ ఇక్కడ వాడుతున్నటువంటి బ్రిక్స్ కూడా మీరు చూడవచ్చండి. ప్రతి ఒక్కటి మంచి క్వాలిటీ తోటి వాడి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క కస్టమర్ అండ్ వ్యూవర్స్ ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వండి. అండ్ స్క్రీన్ పైన వస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు ఇక్కడ హౌజెస్ అనేది బుక్ చేసుకోవచ్చండి. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.